రీసెంట్గా ఇరాన్ S-400 సిస్టమ్ని రిసీవ్ చేసుకొని ఫస్ట్ టైం టెస్ట్ ఫైర్ చేసింది అని వరుసగా మీడియా రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇరాన్ S-400ని కొనడానికి రష్యాతో మాట్లాడుతున్నట్టు ఇంతకుముందు చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. ఇప్పుడు డెలివరీస్ జరుగుతున్నాయి, ఫీల్డ్ ట్రయల్స్ని కూడా జరిపింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఇరాన్ S-300 సిస్టమ్స్ని కొంది. 2015లో వీటి డెలివరీస్ స్టార్ట్ అయ్యాయి. S-300 PMU-2 అని లేటెస్ట్ వెర్షన్స్లో ఒకటి. ఓల్డర్ వెర్షన్స్కి 75 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ ఉండేది. అయితే S-300 PMU-2కి 200 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అలాగే ఇరాన్ దగ్గర బావర్ 373 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకదానికి 200 కిలోమీటర్స్, అలాగే అప్గ్రేడెడ్ వెర్షన్కి 300 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అమెరికన్ స్టెల్త్ జెట్స్ని కూడా గుర్తించి షూట్ డౌన్ చేయగలదు అని ఇరాన్ క్లెయిమ్ చేసింది. అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఫెయిల్ అయ్యాయి. లాస్ట్ ఇయరే ఇజ్రాయేలీ F-35 జెట్స్ S-300 సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేశాయి. ఇక ఈ 12-డే వార్లో కొన్ని ఇరానియన్ మేడ్ సిస్టమ్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యి ఇరాన్ ఎయిర్ స్పేస్ అనేది ఇజ్రాయేలీ కంట్రోల్లోకి వెళ్ళింది. టెహ్రాన్తో సహా ఇజ్రాయేలీ జెట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ బాంబ్స్ వేశాయి. స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ ఫైటర్ జెట్స్ లేకపోవడం వల్ల ఇరాన్ ఇజ్రాయేలీ జెట్స్ని స్టాప్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు S-400 సిస్టమ్స్ వెళ్ళాయని చెప్తున్నారు. రష్యా ఈ 400 కిలోమీటర్స్ రేంజ్ S-400 సిస్టమ్ 150 కిలోమీటర్స్ రేంజ్లో స్టెల్త్ జెట్స్ని గుర్తించి షూట్ డౌన్ చేయగలదు అని చెప్తుంది. ఈ 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్టాప్ చేశాక మిషన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసేసరికి యుద్ధాన్ని ఆపింది. అయితే మరలా ఏదైనా ఇష్యూ, సపోజ్ ఇజ్రాయెల్ తమకి ఎగెన్స్ట్గా ప్రాక్సీస్కి సపోర్ట్ చేసే ఇరాన్ మిలిటరీ జనరల్స్ని ఎలిమినేట్ చేసినా, ఇంకేదైనా జరిగినా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మరలా ఏదైనా క్లాష్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికన్ టాప్ నాచ్ స్టెల్త్ జెట్, రష్యన్ టాప్ నాచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మధ్య ఘర్షణ జరగబోతుంది. S-400 సిస్టమ్ని సరిగ్గా వాడితే మిజైల్ స్ట్రైక్స్, నాన్ స్టెల్త్ జెట్స్ని ఎఫెక్టివ్గా షూట్ డౌన్ చేయగలదు అని ఇండియా ప్రూవ్ చేసింది. ఇప్పుడు 5th జనరేషన్ స్టెల్త్ జెట్స్కి ఎగెన్స్ట్గా ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. రెండింట్లో ఏదైనా జరగచ్చు. S-400 F-35ని షూట్ డౌన్ చేయొచ్చు, లేదా F-35 S-400ని డిస్ట్రాయ్ చేయొచ్చు. క్లాష్ జరగకుండా ఏది విన్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. ఇక మిడిల్ ఈస్ట్లో S-400 వర్సెస్ F-35 టాపిక్ని పక్కన పెడితే ఇండియా 2018లో 7 ఏళ్ల క్రితమే 5 S-400 స్క్వాడ్రన్స్ని ఆర్డర్ చేసింది. 3 డెలివరీ అయ్యాయి. మిగతా రెండింటిని పంపడానికి రష్యా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది. రీసెంట్గా డెడ్లైన్ మరలా 2027 అని చెప్పింది. యుద్ధంలో ఉన్నాం, ప్రొడ్యూస్ చేసే సిస్టమ్స్ మా అవసరాలకే సరిపోతున్నాయని చెప్పింది. మరి లార్జెస్ట్ కస్టమర్ 7 ఇయర్స్ బ్యాకే సైన్ చేసిన డీల్ని పక్కన పడేసి కొత్త కస్టమర్కి S-400ని డెలివరీ చేస్తే దాని అర్థం ఏంటి? రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను. రష్యన్ డిఫెన్స్ కంపెనీలు సెమీ కండక్టర్ చిప్స్ లాంటి ముఖ్యమైన కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోకుండా శాంక్షన్స్తో ఇబ్బంది పడుతున్నాయి. అయితే చైనా రష్యాకి, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లై చేస్తూ ఇండియాకి S-400 సిస్టమ్ డెలివరీని లేట్ చేయమని ఒత్తిడి పెడుతుందని మిలిటరీ అనలిస్టులు చెప్పారు. ఈ ఇరాన్ S-400 రిపోర్ట్స్ని చూస్తుంటే వాళ్ళ థియరీ నిజమే అనిపిస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.